ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన తర్వాత అన్న ఎప్పుడైనా అంటే నా కోసం ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నా గురించి. ఎందుకు నేను మేము రాను. ప్రతి కామెంట్ మేము పడుకొని అన్ని స్క్రోల్ చేసి చూసి నవ్వుకుంటామండి. దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ అనుకుంటామండి. ఓహ్! అది కూడా నేను కామెంట్స్‌లో చెప్పా. ప్రతి కామెంట్ చూస్తారు. ట్రోల్స్ అయ్యేవి మళ్ళీ తనకి వేరే వాళ్ళు ఉంటారు కదా! పొలిటికల్‌లో వాళ్ళు సెండ్ చేయడం, కాల్స్ చేసి అడగడం. బట్ తను ఏ రోజు కూడా నాకు ఇలా ఉంది నో అని చెప్పలేదండి. చెప్పలేదు. అన్నకి ఇంకా ప్రెషర్ ఉంటది కదా ఎక్కువ బయట. నీ ఎంజాయ్‌మెంట్ నాకు ఇంపార్టెంట్. నీ ఆనందం నాకు ఇంపార్టెంట్. పెద్ద పెద్ద వాళ్ళకే చేస్తున్నారు ఇదెంత అని అన్నారే తప్ప నేను చాలా సార్లు తను క్వశ్చన్ చేశా. ఇలా చేస్తున్నాను కదా ఏంటి ఏమైనా ప్రాబ్లమా అని కూడా అడిగితే నాకే ప్రాబ్లము లేదు. అలా అని ఎక్కువగా కాదు. లిమిటెడ్ గా నేను ఉంటాను అని చెప్పాను. ఓకే. అన్న అంటే చాలా ఇష్టం కాబట్టి అన్నలో ఒక 2 పాజిటివ్స్ 2 నెగటివ్స్ చెప్పండి. పాజిటివ్స్ అంటే ఏది ఎక్కువగా రియాక్ట్ అవ్వరండి. అదొక ఏది కూడా ఇప్పుడు కొండ పడిపోతుందంటే దాన్ని మనం ఆపలేం కాబట్టి ఇక్కడే కూర్చొని చూద్దాం. భగవంతుడు ఉంచితే మనం ఉంటాము లేదా మనకి ఏదైనా అవుతుంది. ఆ టైప్ మైండ్ సెట్. ముని ఆ టైప్ మైండ్ సెట్. నెగటివ్ అన్నది ఏది లోపల ఉన్నా కూడా అంటే ఫ్యామిలీలో అని కాదు, బయట వాళ్ళని అడగాలంటే తను ముందు స్టెప్ వెయ్యరు. అది ఎందుకు నాకు నెగిటివ్ అనిపిస్తుంది. అది చెప్పినా కూడా మేబీ వాళ్ళు తాలూకా దీంట్లోని మేబీ వాళ్ళకి అలా అనిపిస్తుందేమో. నేను ఎదిగిన దాంట్లో నాకు అలా అనిపించకపోవచ్చు. లేదమ్మా అడగకూడదు అంట. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. నాకు నచ్చలేదు అనుకోండి పెద్ద లీడర్స్ దగ్గరికైనా వెళ్ళి ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతా. తను ఏమంటారంటే అలా సూటిగా అడగకూడదు, వాళ్ళకి తెలుసు కదా మనం ఏంటి అన్నది అంటారు. అది నాకు నచ్చదు, మీరు అడగాలి కదా అంట. అడగకుండా ఏది జరగదు కదా అంటే వాళ్ళకి నా గురించి తెలుసు అని అంటారు. ఫర్దర్ నుంచి జర్నీ చేసి ఉన్నారు కదా. తినకన్నా ఎవరైనా తినే పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎదుగుంటే వాళ్ళ మీరు ఎందుకు అవ్వలేదు అని అన్నప్పుడు కొన్ని తను చెయ్యరు. అది నాకు నెగిటివ్ అనిపిస్తుంది. మిగతా అది కూడా అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇన్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది అసలు నెగిటివే లేదు. బయట అడగండి, నోరు తెరిచి అడగండి, మాట్లాడండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద లీడర్స్ అందరి దగ్గర నేను ఈ డిస్కషన్ చేసింది. తను అడగరు, మీకు తెలిసిందేగా అన్నది. ఆ మాట ఖచ్చితంగా మీరు అనే ఉంటారు కదా మీటింగ్స్ అప్పుడల్లా, తను అడగరు మీకు తెలుసుగా అన్నది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇన్ ఆఫ్ ద ఫ్యామిలీ అసలు నెగిటివ్ అనేది నాకు తెలిసి మా అబ్బాయి కన్నా ఎక్కువ అల్లరి నేనే చేస్తాను. వాడు అరవడు, నేను అరిసాక వాడు అరవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకలా అంటే ఇంట్లో అన్నది సైలెంట్ అన్నది ఎప్పుడు ఎక్కడా లేదు. ఎలాగో ఒకలా అరడో. ఈవెన్ మాకున్న రిలేటివ్స్ కానీ తనకున్న ఫ్రెండ్స్ కానీ నన్ను ఒక చిన్న బేబీ లానే చూసుకుంటారు. ఏ రోజు కూడా అలా అరవద్దమ్మా అని కానీ. ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు. తను సెపరేట్గా ఆఫీస్ ఏం లేదు. 99% ఇంట్లోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మేము కలిసే వెళ్తాం. ఇప్పుడు దాకా మాది 6 years జర్నీ. ఏ రోజు కూడా తను సింగిల్ గా ఎక్కడికి వెళ్ళారని లేదు. బాబు పుట్టేగా కొన్ని జర్నీస్ లోని సరే వాడు ఇబ్బంది పడతాడు క్లైమేట్ కోసం అని చెప్పి నేను వెళ్ళలేదేమో గానీ అలానే తను 1 day మళ్ళీ రిటర్న్ అయిపోతాడు, వచ్చేస్తారు. చూడకుండా అసలు సమస్య లేదు. అందుకనే మీకు నేను స్టార్టింగే చెప్పా ఏమని, నేనేదో ఛానల్ పెట్టుకొని నేను చెప్పేసాను అనుకోండి అది వేరేగా అంటారు. మీరు అడిగినప్పుడు నేను చెప్తే అందరూ చూస్తారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కరెక్ట్ అని వాళ్ళు మేబీ నాకు తెలిసి మీరు పెట్టిన తర్వాత అంటే ప్రతి పోస్ట్ లో మీరు అన్నని పొగుడుతూ ఏదో ఒకటి ఖచ్చితంగా పొగుడుతూ ఒక లైన్ రాస్తారు. చాలా తక్కువ అండి నాకు తెలిసినంత వరకు. వర్డ్స్ లేక ఏవో చూసి రాయడమే తప్ప. అంటే అందరికీ హస్బెండ్ ఉంటారు, అందరికి కదండి, అందరికీ హస్బెండ్ ఉంటారు. కాకపోతే ఏంటంటే జాబ్కి వెళ్ళి వాళ్ళకి టైం ఇవ్వలేని హస్బెండ్స్ ఉంటారు. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే వాళ్ళకున్న ప్రెషర్స్ వల్ల, మార్నింగ్ వల్ల పడ్డ ప్రెషర్స్ వల్ల నైట్ ఇంటికి వచ్చినా కొంచెం టైం స్పెండ్ చేయలేని హస్బెండ్స్ ఉంటారు. పిల్లలు వాళ్ళ తాలూకా స్టడీస్ అవన్నీ అనుకొని కేర్ చేయలేని వాళ్ళు ఉంటారు. రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కావాలని కాదు. నా అదృష్టం ఏంటంటే అన్ని అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి వల్ల నేను లక్కీ అని అంట. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే కూర్చుంటే చాలు, వచ్చిన అమౌంట్ తో మేము ఎంజాయ్ చేయొచ్చు. అలా ఎప్పుడు అనిపించిందంటే మీ ఇంట్లో ప్రతి పూజకి సపరేట్ డెకరేషన్ ఉంటది. సో దాని గురించి అడిగితే నేను జస్ట్ పూజ గదిలోనే చేస్తాను. పూజ గది బయట వాళ్ళే. యాక్చువల్లీ మాకు ఒక టీం
ఏముందండి అంటే డెకరేషన్కి కానీ డప్పులు వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు డెకరేషన్ వాళ్ళు కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్. నా ఇంట్లో పండగ అంటే వాళ్ళందరి ఇంట్లో పండగ. నేను చెయ్యకపోతే యాక్చువల్లీ ఈరోజు మండే, ఓకే, నేను ఇక్కడ ఉండిపోవడం వల్ల నాకు పూజ లేదు, కానీ వాళ్ళందరూ కూడా అదేంటక్క పూజ మిస్ అయిపోయావు అన్నది. వాళ్ళందరూ ఏంటంటే ఏదో డెకరేషన్ చేసి వెళ్ళిపోయారు, డోల్ వాయించి వెళ్ళిపోయారు, అది అస్సలు మ్యాటర్ కాదు. వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. నా బేబీ బర్త్డేకి చాలా మంది పిల్లలు క్రాంకీ అయిపోతున్నారు బర్త్డేస్లో అని చెప్పి మేము 1 month నుంచి మా ఇంటి దగ్గర డోల్ వాయిపించామండి. 1 month బిఫోర్ నుంచి వాడి కోసం సాంగ్ రాయించడం, వాడు ఆడకుండా వాడు ఇవన్నీ అట్మాస్ఫియర్స్ ఇప్పటి నుంచే ఎంజాయ్ చేస్తే ఆ రోజుకి ఫ్రీ అయిపోతాడు కదా అని చెప్పి. అంటే మనీ ఇస్తే వస్తారు అన్నది కూడా కాదు, మనీ ఇచ్చినా కూడా హార్ట్ఫుల్గా రావాలి. ఒక్కరోజు రాకపోయినా కూడా చేస్తాంలే అది కాదు. మనం చెయ్యకపోయినా వాళ్ళు వచ్చి చేసేయాలి, మనం వద్దు అన్నా వాళ్ళు చేయాలి. అది మనీ అయితే రాదు. మనీతో కొనలేనివి ఇంకా ఉన్నాయంటారు మీరు? చాలా ఉన్నాయి. అవునా? ఏంటవి? లవ్ అవ్వచ్చు, కేరింగ్ అవ్వచ్చు, ఏదైనా చాలా. నన్ను అడిగితే డబ్బున్న వాళ్ళకి డబ్బు అవసరం లేదు, డబ్బు లేని వాళ్ళకి డబ్బుతోనే అన్ని కొనగలరు. డబ్బు లేని వాళ్ళు డబ్బు సంపాదించాలన్న కాన్సన్ట్రేషన్ లో పడిపోయి ఈ ప్రేమలు కేరింగ్లు తక్కువ అయిపోతాయండి. అంటే వాళ్ళు మార్నింగ్ అయితే వాళ్ళు జాబ్కి వెళ్ళాలి, ఓకే, వైఫ్ని బయట తీసుకెళ్ళమంటే ఎలా తీసుకెళ్తారు, గెట్ టుగెదర్ పెట్టాలంటే ఎలా అవుతుంది, అవ్వదు. వాళ్ళు జాబ్కి వెళ్ళకపోతే అది అవ్వదు, లేదా బిజినెస్కి ఆఫీస్కి వెళ్ళకపోతే అది అవ్వదు. అది చెయ్యకూడదని కాదు, వాళ్ళు చేయాలనుకుంటారు, వెళ్ళకపోతే అవ్వదు. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే లేట్గా మ్యారేజ్ చేసుకుంటే మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి? లేట్గా మ్యారేజ్ చేసుకుంటా అని కాదండి, చాలా మంది నాలాగా ఒకప్పుడు నాకు తెలిసి మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు చాలా మంది లేట్ మ్యారేజెస్, చాలా ఏజ్ గ్యాప్ మ్యారేజెస్ నాకన్నా ఎక్కువగా ఉన్నాయి, నాకన్నా ఎక్కువ మంది పిల్లలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మ్యారేజెస్ కాదండి, ఇద్దరు తాలూకా అండర్స్టాండింగ్, ఇద్దరు తాలూకా తీరు. ఇప్పుడు నేను చిన్నదాన్ని కదా అని ఇప్పుడు నన్ను పిలిచారు, నేను డ్రెస్ వేసుకో రావచ్చు, బట్ సారీతో ఎందుకు వచ్చా, అది నా మనసుకు అనిపించాలి. దెన్ డెఫినెట్ గా నేను తన ఆట గెలుచుకుంటా. వన్స్ పొలిటికల్ గా ఉన్నారు, నేను ఎలా రెడీ అవ్వాలో అలానే రెడీ అవ్వాలి. సరే పబ్కి వెళ్దాం, అక్కడికి ఎలా రెడీ అవ్వాలో అక్కడికి అలాగే రెడీ అవ్వాలి. చీర కట్టుకొని వెళ్తానంటే బాగోదు. తీసుకెళ్తారు పప్పుకి కూడా? తీసుకెళ్తారు. నా ఆల్మోస్ట్ చాలా వీడియోస్ తను తీసినవి. రీసెంట్ గా నేను మా బ్రదర్ తో తీపించుకుంటున్నాను ఎడిటింగ్ అది అని, కానీ చాలా నేను రెడీ అయితే ఫోటో తీనా అమ్మా అని అడుగుతారు. తనే అడుగుతారు ఫోటో తీనా, వీడియో తీనా అని. డెఫినెట్ గా. లేదంటే ఎవరినైనా పెట్టుకో, ఫోటోగ్రాఫర్ ని పిలుచుకో, పూజకి అన్ని అరేంజ్ చేసుకో. వీడియోస్ లో నేను ఎందుకు లేమ్మా నువ్వు ఒక్కదాని చేసేసి అని ఎప్పుడు అనలేదు? అలా ఎప్పుడు అనలేదు. ఓకే, మీరు ఏమని పిలుస్తారు అందరినీ? బుజ్జి గారు. బుజ్జి గారా? యాక్చువల్లీ తన పేరు శ్రీనివాసరావు, ఓకే, ఫ్యామిలీ అంతా బుజ్జిబాబు అంటది. మీరు గారు అనేది బుజ్జి గారు. మిమ్మల్ని అన్న ఏమంటారు? బంగారం అని పిలుస్తారు. ఓ బంగారం. ఎన్ని కేజీలు అమ్మేసుకోవచ్చండి? యోవిష్ అంటే మిమ్మల్ని నేను అమ్మేస్తాను కూడా. మీరు అక్కడ నన్ను అమ్మేసినా కూడా ఇంత పాజిటివ్ అమ్మాయిని మాకు ఇచ్చారని అనుకుంటారే తప్ప అయ్యో ఈ పిల్ల మాకు ఎందుకని అనుకోరా? ఓకే, పాజిటివిటీ కనిపిస్తుంది. పాజిటివిటీ అంటే ఆల్రెడీ నేను వరల్డ్ గెలిచేసానన్న ఫీలింగ్ తో ఉంటానండి. ఎందుకంటే మా పెద్ద వదిన హౌస్ వైఫ్, వాళ్ళ హస్బెండ్ ఒక IAS ఆఫీసర్, రిటైర్డ్. చిన్న వదిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్. ఓకే, వాళ్ళ హస్బెండ్ గీతంలోని ప్రొఫెసర్, IAS IPS ప్రొఫెసర్. ఇంకా IPS లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్. ఓకే, మా బావగారు రైల్వే ఎంప్లాయ్ అండి. ఓకే, అక్క హౌస్ వైఫే. కానీ ఫ్యామిలీలోని ఇంతమందిని గెలుచుకున్నాను అని అంటే వరల్డ్ని గెలుచుకున్నట్టే. కుటుంబాన్ని గెలిచిన వాళ్ళు ప్రపంచాన్ని గెలుస్తారంటారు. ప్రపంచాన్ని అంటే నార్మల్ పీపుల్ని మనం ఎలా అయినా ఫేస్ చేయగలమండి. ఒక ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళని ఫేస్ చేయాలన్నా ఆల్రెడీ దే ఆర్ మెచ్యూర్డ్. వాళ్ళ దగ్గర నేను వెళ్ళి చిన్నపిల్లలు చేష్టలు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారా? ఓకే, కానీ అలాంటిది ఈరోజు మా చిన్నాన్న ఉన్నారంటే వాళ్ళ పిల్లలు 2 బాబులు, వాళ్ళ పిల్లలకి ఏం కొంటే అది నాకు కొంటారు. ఓకే, వాళ్ళకి మాకు 10 kilometers గ్యాప్ అయినా తెచ్చిస్తారు. మా పెద్దన్న ఉన్నారంటే అందరూ తనకు భయపడతారు, నేను ఏం చెప్తే తను అది వింటారు. అది ఏదో పాట ఉంది కదా, శివగామి మాటే శాసనం. వీళ్ళందరూ ట్రై చేయలేదు, పెద్దోళ్ళు అని వీళ్ళు వదిలేశారు, నేను ట్రై చేస్తున్నాను, అంతే తేడా. ఓకే, బీచ్కి వెళ్దాం, తను బీచ్ కాదు కదా, అట్లీస్ట్ ఎదురుగుంట పడి మాట్లాడడానికి కూడా అందరూ ఆలోచిస్తారు పెద్దన్నతో. నేను అలా కాదు, బీచ్కి వెళ్దాం పదని. తనకి 2 అమ్మాయిలు, ఓకే, సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా.
ఇండియా ఒక పాప, ఇంకో పాప కూడా Okay. ఫారిన్ కంట్రీస్ లో. ఉమ్, ఉమ్. ఈ రోజు నేనే వాళ్ళకి పాపని. ఈరోజు మీరు వాళ్ళకి అంతే కదా, మరి వాళ్ళు దూరంగా ఉన్నారు, మనం ఏం చూడాలన్నా వాళ్ళని మేము చూసుకోవాలి. మా ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ చెప్పడమే కాదు కదా, వాళ్ళకి ఏమైనా కూడా నా వల్ల అయితే కాదు. జీవిత పాఠం, జీవిత సత్యాలు అంటారు కదా, అలా జీవిత పాఠం ఏమైనా నేర్చుకున్నారంటే ఏంటది? నేర్చుకోవడం అంటే నేర్చుకోవడానికి చాలా ఉంటూనే ఉంటాయండి. అంతేనా? ప్రెసెంట్ నేర్చుకోవడానికి ఏంటి అంటే చెప్పాను కదా, లైఫ్ లో పాజిటివ్ గా ఉంటూ మనం ఒకరిని ఏమీ అనకుండా వాళ్ళు మనల్ని ఏమన్నా కూడా లైట్ తీసుకుంటే వన్ ఫైన్ డే వాళ్ళే మనల్ని గాంధీ తాత అప్పుడు గాంధీ తాత అని చెప్ప కాదండి, మీద కొడితే. ప్రోవర్బ్స్ చదవడం కాదు, చదివిన దాంట్లో ఏమైతే ఉన్నదో అది తీసుకుంటే ఉమ్, చాలా మంది, నేను కూడా అందులో చూస్తాను, పోస్ట్ చేసేస్తాను, కానీ అందులో అర్థం తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని రీచ్ అవుతారండి. అంతేనా? అంతే.